జై గురుదత్త శ్రీ గురుదత్త. మన అమ్మ ఉమాదేవి పరమేశ్వరుణ్ణి ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఏ ఏ శుభకర్మలు చేస్తే గొప్ప స్థితిని పొందగలుగుతామో సెలవీయండి మహాశయ అని పరమేశ్వరుణ్ణి మన అమ్మ ఉమాదేవి అడిగారు. దానికి పరమేశ్వరుడు చెప్తున్నారు, తదహంతే ప్రవక్ష్యామి శృణు సర్వం సమాహిత ఏ పురామనుజాదేవి ఆఢ్యా వా ఇతరేపి వా శృతవృత్త సమాయుక్త దానకామా శృతప్రియ పరేంగిత పరా నిత్యం దాతవ్యమితి నిశ్చిత సత్యసందా క్షమాశీలా లోభమోహ వివర్జిత దాతార పాత్రతూ దానం వ్రతైర్నియమ సంయుతా స్వదుఃఖమివ సంస్మృత్య పరదుఃఖ వివర్జిత సౌమ్యశీలా శుభాచార దేవబ్రాహ్మణ పూజకా ఏవం శీల సమాచార పునర్జన్మని శోభనే దివి వా భువి వా దేవి జాయంతే కర్మభోగినః. మహేశ్వరుడు చెప్తున్నారు, దేవి నేను ఒక విషయం చెప్తాను, సావధానంగా విను. ఏ నరులు పూర్వజన్మలో గొప్పవారైనా కాకపోయినా పాండిత్యము సత్ప్రవర్తన కలవారో, దానం చెయ్యాలని కోరికతో ఉంటారో, పాండిత్యాన్ని అభిమానిస్తారో, పరుల మనస్సులను గ్రహిస్తారో, నిత్యం దానం చేయాలని నిశ్చయం కలిగి ఉంటారో, సత్యసంధులుగా ఉంటారో, సహనశీలులుగా ఉంటారో, అజ్ఞానరహితులుగా ఉంటారో, సత్ప్రవర్తన నెరిగి దానాలు చేస్తారో, వ్రతాలు నియమాలు ఎరిగినవారుగా ఉంటారో, పరుల దుఃఖాన్ని తమ దుఃఖంగా భావించి పోగొట్టడానికి ప్రయత్నం చేస్తారో, మృదు స్వభావులు సత్ప్రవర్తన కలవారో, దేవబ్రాహ్మణులు పూజిస్తారో, అటువంటి మానవులు మళ్ళీ జన్మలో స్వర్గంలో గాని భూలోకంలో గాని శుభకర్మ ఫలితాలను అనుభవించడానికే పుడతారు. జై గురుదత్త శ్రీ గురుదత్త.